నా పేరు కరీముల్లా. నేను బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మదనపల్లిలో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. మాకు 22 ఆగస్ట్ 2022లో గవర్నమెంట్ మా కాలేజ్ని ఎయిడెడ్ కాలేజ్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఆ తర్వాత నుండి మాకు ఎటువంటి శాలరీస్ లేక 23 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. అయితే మాకు 2 days బిఫోర్ మేము ప్రజా దర్బార్ గౌరవనీయులు మంత్రులు శ్రీ నారా లోకేష్ సార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి వెళ్ళాం. సార్ గారిని కలిశాం. సార్ గారు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము విజయవాడలో ఉంటూ సాయంత్రం వరకు ఉన్నాం. ఆ సాయంత్రంలో మాకు గుడ్ న్యూస్ అందడం జరిగింది. ఏమంటే మాకు ఆర్డర్స్ ఇప్పించడానికి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, మీకు ఆర్డర్స్ ఇస్తారని సార్ తరఫున మొత్తం సిబ్బంది మాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే నిన్న 12వ తేదీ రాత్రి మాకు 8:30 కాడ ఆర్డర్స్ అందుకున్నాం. మాకు 23 మంత్స్ నుండి చేసిన స్ట్రగుల్ కి కేవలం ఒక్క నారా లోకేష్ సార్ గారు మాత్రమే ఈ ఆర్డర్స్ అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా మాకు ఆర్డర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ నారా లోకేష్ సార్ కి రుణపడి ఉంటాం. అదేవిధంగా బీటీ కాలేజ్ అభివృద్ధికి నారా లోకేష్ సార్ చాలా వరకు మాకు సహాయ సహకారాలు అందించాలి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, బీటీ కాలేజ్ అభివృద్ధికి, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయడానికి, బీటీ కాలేజెస్ లో అడ్మిషన్స్ పెంపుదలకు ప్రభుత్వం నుండి సహకారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయం, మాకున్న ఐటీ మంత్రి నారా లోకేష్ గారి సహాయం వల్ల బీటీ కళాశాల మళ్లీ పూర్వ వైభవం వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ సార్కి ఎల్లవెల్లలా రుణపడి ఉంటాం. మాకు ఈ కళాశాల అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ సార్ ప్రత్యేక దృష్టి సాధిస్తారని మనసావా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు నమ్మకం ఉంది. నారా లోకేష్ సార్ ఐటీ మంత్రిగా ఉండటం రాష్ట్రంలోని యువత అందరికీ ఇది ఒక అదృష్టం. ఎందుకంటే సార్ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి సార్కు ఉపాధి అవకాశాలు ఎలా యువత కల్పించాలనేది గతంలో ఉన్న మంత్రిగా పనిచేశారు కాబట్టి సార్కు అనుభవం ఉంది. అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించినట్టు పేద ప్రజలకు ప్రజా దర్బార్ ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా ఉన్నత విద్యను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మాకు ఆర్డర్స్ ఇప్పించడానికి కృషి చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ సార్ గారికి, సహాయ సిబ్బందికి, గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బీటీ కాలేజీలో బాటనీ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. నేను తర్వాత అంటే అధ్యాపకేతర టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత 2 రోజుల క్రిందట విజయవాడకి వెళ్లడం జరిగింది. విజయవాడలో నారా లోకేష్ గారు, గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ కి మేము పోవడం జరిగింది. అక్కడ మా సమస్యను మేము చెప్పడము, సమస్యను చెప్పిన వెంటనే ఒక ½ an hour లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము, మేము ఆ భరోసాని జరుగుతుంది అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్ గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడము, ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము. తర్వాత 24 గంటల్లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన 24 గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది. ఇవంతా విన్న వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు. ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గత 23 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు, తీసుకోలేదు. మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు. నారా లోకేష్ గారికి మా బీటీ కళాశాల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను బీటీ కళాశాలలో పనిచేస్తున్నాను, కామర్స్ డిపార్ట్మెంట్ లో. గత 23 నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం, చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసాము. ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి మేము 2 days బ్యాక్ సడన్ గా వెళ్ళాము విజయవాడకి. మాకు అసలు ఏమి తెలియని కూడా తెలియదు. వెంటనే వెళ్ళాము, నారా లోకేష్ సార్ని కలవాలనుకున్నాము. ప్రజా దర్బార్ ద్వారా నారా లోకేష్ సార్ని కలవడం జరిగింది. వెంటనే మాకు స్పందించి 24 గంటల లోపు మా ఆర్డర్ కాపీస్ మాకు ఇప్పించడం జరిగింది. ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు రావడము, ఐటీ సెక్టర్ లో ఉండడము మాకే కాదు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని, ఆయన ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాము. ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ గారికి. ఎందుకంటే మాకు ఒక అన్నయ్య లాగా వర్క్ చేసినాడు, మాకు అన్న కంటే ఇంకా మంచి లోటే లేకుండా చేసినాడు. స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్. మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను బీటీ కాలేజీలో ల్యాబ్ అటెండర్ గా పనిచేస్తున్నాను. మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. ధన్యవాదములు.
నమస్తే అండి. నా పేరు కృష్ణవేణి. నేను బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. మాకు గత 23 నెలలుగా జీతాలు అనేటువంటిది రాలేదు. నిన్న మేము ప్రజా దర్బార్కి విజయవాడలో జరిగేటువంటి ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకి నారా లోకేష్ గారు ఇమీడియట్ గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే అండి. నా పేరు దేవేంద్ర రెడ్డి. కామర్స్ డిపార్ట్మెంట్లో బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేస్తున్నాను. గత 23 నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు. సో దీనికోసం అనేసి 11వ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ 24 hours లోగా మాకు రావాల్సినటువంటి ఆర్డర్ కాపీస్ని అందజేయడం జరిగింది. సో మేము వీటికి ఎవరైతే మనకి మంత్రివర్యులుగా ఉన్నారో నారా లోకేష్ గారికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ